ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కాకుండా తొందరలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తయారు చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంటే భిన్నమైన ఎయిర్పోర్ట్, ఇంకా మెరుగైన ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకుందాం. ఫార్మా సిటీ ఉంది, అందులో కూడా నేను ఆ రోజు చాలా మంచిగా చాలా కార్యక్రమాలు చేశాం. కానీ అందులో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. దాన్ని కూడా కరెక్ట్ చేస్తున్నాం. మళ్ళా ఫార్మాను కూడా డెవలప్ చేస్తాం. తమ్ముళ్ళు, విశాఖపట్నంలో అభివృద్ధి కాందంటూ ఏది లేదు. భారతదేశంలో ఇంత మంచి సిటీ ఎక్కడైనా ఉందంటే అది ఒక్క విశాఖపట్నం తప్ప ఏ సిటీ లేదు. ఇది యథార్థం. అలాంటి సిటీని ముందుకు తీసుకుపోవడం కోసం మీ సమస్యలు ఏవైతే ఇచ్చారో పల్లా శ్రీనివాసరావు గారు కానీ మన ఎమ్మెల్యేలు చాలా విషయాలు ఇచ్చారు. అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుంటాను. ఈ దృష్టిలో పెట్టుకుని కలెక్టర్కి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. ఎక్కువగా వస్తా ఉంటాను. మీరు బాగుపడే వరకు, విశాఖపట్నం అభివృద్ధి అయ్యే వరకు వస్తూనే ఉంటాను. సమస్యల పరిష్కారం చేస్తూనే ఉంటాను. నేను గాజువాకు వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది మీకు వచ్చింది గెలిపించిన స్థానాల్లో వెస్ట్ గోదావరి జిల్లా 15కు 15 సీట్లు గెలిపించారు. 3 పార్లమెంట్ గెలిపించారు. 45కు 43 ఎంపీపీలని, జడ్పీటీసీలు అందరినీ గెలిపించారు. మున్సిపాలిటీస్ అన్ని గెలిపించారు. మీరు మాత్రం వెస్ట్ గోదావరి అదేవారిగా అనంతపూర్ చూస్తే 14 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది గెలిపించారు. 2 ఎంపీలు గెలిపించారు. జిల్లా పరిషత్ గెలిపించారు. మీరు కూడా జిల్లా పరిషత్ గెలిపించారు. ఎమ్మెల్యేలు మాత్రం 3 గెలిపించలేదు. రాజకీయ పెట్టండి సార్, ఇక్కడ చూడండి. సార్ రంగేశ్వర క్లాస్ ఎల్కేజీ, యూకేజీ, ఎల్కేజీ ఏంట్రా తెలుసా? సార్ వారు తెలుసా నీకు? సార్ తెలుసా? ఏం చెప్పు సార్, చూడలేదు ఇప్పుడు సార్ని. మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పు. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మీరు ఇస్తారు. మీ మేనేజ్మెంట్ అందుకే నేను అనుకుంటానంటే మీరు ఒప్పుకుంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ప్రతి ఒక్క హాస్పిటల్ పెట్టి డాక్టర్ ఓవరాల్గా సూపర్వైజ్ చేసి ఒక అడ్మినిస్ట్రేటర్ పెడితే అడ్మినిస్ట్రేటర్ ఉండదు కదా. అదర్వైజ్ అన్నీ ఎక్కడైనా వెళ్ళిపోయారు. ఏం అర్థం కావడం లేదు. ఎవరైనా నాన్నగారు అయింది, ఆయన గారిని ఇబ్బంది పడి హెల్త్ అంతా ఒకే లైన్లో తీసుకొచ్చి మనందరూ ఇంటిగ్రేట్ చేసి అదే మరిగా మీరు డాక్టర్లు సూపర్వైజ్ చేసి